తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం రోజు సీఎం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. అందరికీ శుభం జరగాలని, మంచి జరగాలని దుర్గమ్మను ప్రార్థించానని సీఎం వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ మర్యాదలతో అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి వేద పండితుల వేద ఆశీర్వచనం పొందారు. ఆపై అధికారులకు అమ్మవారి ప్రసాదాలను సీఎంకు అందజేశారు. దర్శనానంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారికి, భారతీయులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల దర్శనం చేసుకున్నాక దుర్గమ్మ దర్శనం చేసుకున్నానని తెలిపారు. ఏపీ ప్రజలు రాష్ట్రం అభివృద్ధి చెందేలా దుర్గమ్మ చల్లని చూపు మనకి ఉందన్నారు. అందరికీ ఆదాయం పెరిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. అందరికీ శుభం జరగాలని, మంచి జరగాలని దుర్గమ్మను ప్రార్థించానన్నారు. తెలుగు వారికి మంచి జరిగేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. భవిష్యత్తు మన తెలుగు వాళ్ళదే, త్వరలోనే మరింత మంచిని చూస్తారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విజయవాడ మొగల్రాజ్పురం ప్రజాశక్తి నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు కేక్ కట్ చేసి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ సిబ్బంది ఎండీ పొట్లూరి సాయిబాబుకు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించాలని, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఎండీ పొట్లూరి సాయిబాబు ఆకాంక్షించారు. 2025 నూతన సంవత్సర వేడుకలు విజయవాడ నగరంలో ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. యువత బైక్లపై స్వారీలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఫ్యామిలీలు సైతం పిల్లా పాపలతో కార్లపైకి ఎక్కి ఈలలు వేస్తూ పీకలు, బూరలు ఊత్తూ ఎంజాయ్ చేశారు. విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలు సందడంతా రోడ్లపైన కనిపించింది. యువత బైక్లపై స్వారీలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఫ్యామిలీలు సైతం పిల్లా పాపలతో కార్లపైకి ఎక్కి ఈలలు వేస్తూ పీకలు, బూరలు ఊదుతూ ఎంజాయ్ చేశారు. వాహనాలతో వేగంగా డ్రైవ్ చేస్తూ స్టంట్లు వేసి చిందులేశారు. కొత్త సంవత్సరాన్ని దైవ చింతనతో సాగాలనుకునే వారు ప్రార్థనా మందిరాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందర్ రోడ్, ఏలూరు రోడ్, ప్రకాశం బ్యారేజీ, బీఆర్టీఎస్ రోడ్, బెన్ సర్కిల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. నూతన సంవత్సరం వినోదాన్ని నింపాలే కానీ విషాదాన్ని కాదు అన్న స్ఫూర్తితో ఎవరికీ ఆటంకం లేకుండా వేడుకలు జరుపుకోవాలని ఇప్పటికే పోలీస్ అధికారులు హితవు పలికారు. హ్యాపీ న్యూ ఇయర్. ఇంతే, మాకు ఏ ఫెస్టివల్ వచ్చినా ఏం జరిగినా మా విజయవాడ వాళ్ళకి ఇదే. ఎలాంటి ఫెస్టివల్ అయినా విజయవాడ వాళ్ళ తర్వాత ఎవరైనా అంతే కదా. మనం డైలీ చేయం కదా, ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడే చేయగలుగుతాం. అది ఇలా ఫ్యామిలీతో తిరగడం అనేది హ్యాపీగా ఉంది. బ్రో. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే విజయవాడ పుస్తక మహోత్సవం విజయవాడలో రేపటి నుంచి ప్రారంభం కానుంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న 35వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం ప్రారంభించనున్నారు. ఈ పుస్తక మహోత్సవంలో సుమారు 250 స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. స్టాల్స్ ఏర్పాట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విజయవాడ పుస్తక మహోత్సవం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ పుస్తక పండుగకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. సుమారు 250కు పైగా పుస్తకాల స్టాల్స్ ను ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిషర్స్ అనేక మంది ప్రదర్శనలో స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు సాహిత్యం, ఇతిహాసం, విజ్ఞానం, వినోదం, శాస్త్రీయం, సాంకేతికం, వైద్యం, పురాణాలు, పోటీ పరీక్షలు ఇలా అనేక అంశాలకు సంబంధించిన వేలాది పుస్తకాలు ఈ ప్రదర్శనలో కొలువు తీరనున్నాయి. గత 2-3 సంవత్సరాలుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. గత 34 ఏళ్లుగా ప్రదర్శన నిర్వహిస్తున్న స్థిరమైన వేదిక లేదని కమిటీ నిర్వాహకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రదర్శన పెట్టుకునేందుకు పవన్ కళ్యాణ్ అనుమతులు ఇప్పించారు. దీంతో మొదట అనుకున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి ఇందిరాగాంధీ స్టేడియంకు పుస్తక ప్రదర్శన వేదికను మార్చారు. జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం ప్రారంభించనున్నారు. జనవరి 6వ తేదీ సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహించనున్నారు. విశాలమైన క్రీడా మైదానంలో స్టాల్స్ ను ఏర్పాటు చేశామని, ఈసారి పుస్తక ప్రదర్శనకు పుస్తక ప్రియులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని విజయవాడ పుస్తక మహోత్సవం కమిటీ గౌరవ అధ్యక్షుడు బెల్లపు బాబ్జీ తెలియజేశారు. పుస్తక మహోత్సవం సాహితీ వేదికకు చేరుకూరి రామోజీరావు సాహిత్య వేదిక పేరును ఏర్పాటు చేశామన్నారు. పిల్లల కోసం రతన్ టాటా పేరు మీద ప్రతిభా వేదికను ఏర్పాటు చేశామన్నారు. ప్రారంభించబోయేది ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తారు. రేపు అంటే 2వ తారీఖు నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రారంభం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు అది మొదలుకొని 12వ తారీఖు వరకు కార్యక్రమాలు చివరిగా వరకు అదే సాహిత్య వేదిక మీద జరుగుతాయి. ఇంకా మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా కొంతమంది వస్తున్నారు. వారి కూడా వైయాపుల కేశవ్ గారు, తర్వాత దుర్గేష్ గారు, ఇలా కొంతమంది మంత్రులు కూడా వస్తున్నారు. అట్లాగే సాహితీవేత్తలు స్టాల్స్ వచ్చేటప్పటికి 250 పైన స్టాల్స్ వచ్చాయి. మేము ఈ సంవత్సరం ఇన్ని స్టాల్స్ వస్తాయని అనుకోలేదు. దానికి కారణం ఏంటంటే ఈ గ్రౌండే దీనికి మళ్ళీ స్టాల్స్ ఎక్కువగా పెంచడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే ఇంతకుముందు పెట్టిన దానికంటే కూడా ఇది విజువల్ బాగుంది. వారు చూడటానికి తిరగటానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇది పవన్ కళ్యాణ్ గారే ఏర్పాటు చేయించారు. అందువలన మేము ఇది చాలా బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎరువుల పంపిణీలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలిగినా ఊరుకునేది లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎరువుల పంపిణీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మంత్రికి ఫిర్యాదు చేయగా మార్కెటింగ్ శాఖ అధికారులపై మనోహర్ ఆగ్రహం వెలిబుచ్చారు. సకాలంలో రైతులకు ఎరువుల పంపిణీ చేయాలని ఆదేశించారు. ఫర్టిలైజర్ కానివ్వండి, యూరియా కానివ్వండి, డిఏపి ఇవన్నీ కూడా అందించడానికి అనేక ప్రాంతాల్లో సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఇక్కడ జీడీసీఎంఎస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతోంది. అదేవిధంగా మనకి కొలిపర్లోను, మున్నంగిలోను, ఆమండ్లంలో, ఇక్కడేమో నందివెలుగులోను మన మార్కెట్ యార్డ్లో కూడా మనం ఈ అవకాశం కల్పిస్తున్నాం రైతులకి. అయితే సహజంగా పాపం కొంచెం ఆందోళనతో ఒకేసారి రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చి ఎప్పుడైతే లోడ్ వస్తుందో ఆ సమాచారం మాకు అందగానే గుంటూరు నుంచి లోడ్ వచ్చే టైం ఆ స్లిప్ మీద రాసి 3:00 లేకపోతే 5:00 చెప్తే వాళ్ళు కూడా ఆవేదన ఆందోళనతో ఉండకుండా పాపం పనులు చెడగొట్టుకోకుండా ఉంటారు. సో చాలా స్పష్టంగా నేను చెప్పాను. మన మార్కెట్ యార్డ్ అధికారులు కూడా వాళ్ళు కూడా సహకరించి, వ్యవసాయ శాఖ నుంచి కూడా ఒక అధికారి ఇక్కడ ఉండి రైతులకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు, ఈ సౌకర్యం వాళ్ళు సంతృప్తికరంగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేశాం. తప్పకుండా ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి, యూరియా విషయంలో ఎక్కడ కూడా రైతులకి ప్రభుత్వం నుంచి అందించే అనేక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది. ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా దానిపైన ఖచ్చితంగా స్పందిస్తాం. ఈ రోజు కూడా నేను పత్రికలు చూడగానే అందుకనే తెనాలి రాగానే ముందుగా నేను వ్యవసాయ మార్కెట్లో మనకున్న ఈ సదుపాయాన్ని సందర్శించి వాస్తవాలు తెలుసుకున్నాను. రైతులు చాలా మంది పాపం ఆందోళనతోటి ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్పారు. ఆ ఇబ్బంది రాకుండా సాయంత్రం 5 లోపు ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు తప్పకుండా నేను చేస్తాను.
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రజలకు ప్రతిరోజు పండగేనని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కొత్తగా స్వాతంత్ర్యం వచ్చినట్లు ప్రజలు ఆనందంగా ఉన్నారని రామ్మోహన్ అన్నారు. జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి చక్కని సహకారం ఉందన్న ఆయన జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండేది కాదని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవని అన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఎవరికైనా కక్షలతో కానీ పగతో కానీ కేసులు పెట్టాలన్న ఆలోచన తనకి తన బాబాయికి లేదని తేల్చి చెప్పారు. పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ప్రజల సమస్యలు ఎలా తీర్చాలి, వారి అభిమానం ఎలా సాధించాలి, వారి గుండెలో చోటు ఎలా దక్కించుకోవాలి అనే ఆలోచనలు మాత్రమే చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఎవరైనా అడ్డదారిలో తప్పులు చేస్తే మాత్రం వారిని చట్టం ఎప్పటికీ వదిలిపెట్టదని ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కానీ మా ఎవరికి కూడా కక్షలు గాని పగలు గాని ఎవరికో ఏదో చేసేయాలి, ఎవరి మీద కేసులు పెట్టేయాలన్న ఆలోచన మాకెప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారికి కానీ నాకు కానీ ఎప్పుడు కూడా ఉండదు. తెల్లవారు లేచి రాత్రి వరకు ఫలానా వ్యక్తి వచ్చాడు, ఒక పని మీద వచ్చాడు, అది ఏ రకంగా చేస్తే ఆ పని అయిపోతుంది, వాళ్ళ అభిమానం ఎలా సంపాదించుకుందాం, వాళ్ళ గుండెల్లో కాస్త చోటు ఎలా సంపాదించుకుందాం అన్న ఆలోచన పొద్దున్నే లేస్తాయి తప్ప ఏ ఒక్కరి మీద పగ సాధించుకునేటటువంటి వ్యక్తిత్వం అది ఎప్పుడు కూడా కాదు. ఆ రకంగా కార్యకర్తలు కూడా మంచి చేయడానికి మీరందరికీ కూడా రండి. కానీ ఎవరైనా అడ్డదారుల్లో తప్పు చేసిన వాళ్ళు ఉంటే మాత్రం దానికి చట్టం మాత్రం వాళ్ళకి విడిచిపెట్టదు. అది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దాని మీద మనం తిరుగుబాటు చేయక్కర్లా, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి నా ఒక నమ్మకంతో కార్యకర్తలు కూడా పాజిటివ్ గా మీరందరూ కూడా ముందుకు వచ్చి కార్యక్రమాలు చేయండి. అంచెలంచెలుగా రాష్ట్రం ముందుకు వెళ్లే కొద్దీ ఆ బెనిఫిట్ అందరికీ కూడా అందుతుంది. కార్యకర్తలు కూడా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కూడా భవిష్యత్తులో లభిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మంచి సంకల్పంతో మీరందరూ కూడా ముందుకు వస్తారని తెలియజేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో తెలుగు మాధ్యమంలో బోధన తొలగించి జగన్ చారిత్రక తప్పిదం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. విద్యార్థి దశలో మాతృభాషలో ప్రావీణ్యం ఉంటే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని తెలిపారు. కూటమి ప్రభుత్వమైనా జగన్ తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని సూచించారు. పాఠశాల విద్యలో తెలుగు, ఇంగ్లీషు 2 మాధ్యమాలను ప్రవేశపెట్టాలని, ఏ మాధ్యమం ఎంచుకోవాలో విద్యార్థుల తల్లిదండ్రులకే వదిలేయాలన్నారు. జగన్కు తెలుగు భాషపై ద్వేషం, ఇంగ్లీష్పై మోజు ఉంటే తన దినపత్రిక, టీవీ ఛానల్ను తెలుగు మాధ్యమంలో రద్దు చేసి ఇంగ్లీష్ మాధ్యమంలో నడపాలని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గతంలో జగన్ ప్రభుత్వం జీవో 85ను జారీ చేయడం చారిత్రక తప్పిదమని, ఆ జీవోను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోవడం గర్హనీయమన్నారు. పాఠశాల విద్యలో తెలుగు, ఇంగ్లీష్ 2 మాధ్యమాలను ప్రవేశపెట్టాలని, ఏ మాధ్యమం ఎంచుకోవాలో విద్యార్థుల తల్లిదండ్రులే వదిలేయాలన్నారు. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఉద్యోగ ప్రవేశ పరీక్షలో అదనపు మార్కులు కలపాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గతంలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో 85 జారీ చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రక తప్పిదం. నిజంగా జగన్మోహన్ రెడ్డికి తెలుగు భాష మీద అంత ద్వేషము, ఇంగ్లీషు భాష మీద అంత మోజు ఉంటే అది ఏదో తన నుండే ప్రారంభించాలి. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సాక్షి దినపత్రికను, అదేవిధంగా సాక్షి టీవీని తెలుగు మాధ్యమంలో రద్దు చేసి ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశపెట్టు. నీ సాక్షి తెలుగు దినపత్రిక రద్దు చేసేసి దాన్ని ఆంగ్లంలో ప్రచురించు. అదేవిధంగా నీ సాక్షి టీవీ ఛానల్ తెలుగు మాధ్యమం లేకుండా ఆంగ్లంలో పెట్టు. నీకంత మోజు ఉంటే నీ వ్యాపారానికి, నీ ప్రచారానికి ఏమో తెలుగు భాష కావాలి, కానీ తెలుగు బాలబాలికలకు తెలుగు భాష వద్దు. ఇదేనా నీ సిద్ధాంతం? నిజంగా నీకు తెలుగు భాష పట్ల అంత ద్వేషము, ఆంగ్లం పట్ల, ఇంగ్లీష్ పట్ల అంత మోజు ఉంటే నీ పులివెందుల నియోజకవర్గ ప్రజలతో మిగతా రాష్ట్రంలో నువ్వు బహిరంగ సభల్లో గానీ మాట్లాడేటప్పుడు గానీ ఇంగ్లీష్ లో మాట్లాడు, తెలుగులో మాట్లాడకు. నీ ప్రజలతో నువ్వు తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్ లో మాట్లాడు. నూతన సంవత్సరం వేళ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అవగాహన కల్పించడంతో పాటు వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. 2025 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2025 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో నగరంలోని ఎంజీ రోడ్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న వ్యాస్ కాంప్లెక్స్ వద్ద నగరవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోపక్క రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అంతటితో ఆగకుండా హెల్మెట్ ధరించని వాహనదారులకు కొత్త హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. 2024 సంవత్సరంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారని, వీటిని దృష్టిలో పెట్టుకుని
హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై దృష్టి సారించాలని న్యాయమూర్తి తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలియజేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదానికి గురై కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చవద్దని, బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ తరఫున అందరికీ కూడా 2025వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇప్పుడు ఈసారి మేము వినూత్నంగా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్తో పోలీస్ సిబ్బంది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్తో ఈరోజు 2025 స్టార్ట్ చేశాము. హెల్మెట్స్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అవర్ కేర్ టువర్డ్స్ కమ్యూటర్స్ వారికి తెలియజేస్తూ ఈరోజు కొన్ని హెల్మెట్స్ డొనేట్ చేయడం జరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి ఈ హెల్మెట్స్ మీద ఒక యుద్ధమే చేస్తున్నాం. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అన్ని విధాలా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఒకవైపున సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో భారీ ఎత్తున ప్రకటనలు కావచ్చు, లేదంటే కొన్ని యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, లేదంటే వివిధ పద్ధతుల్లో సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని ప్రభావితం చేస్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తూ ముందుకు పోతున్నాము. ఎందుకంటే గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్తూ ఇది ముఖ్యంగా 421 మంది విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో 2024 సంవత్సరం చనిపోయారు. అలాగా రాష్ట్రంలో చాలామంది చనిపోవడం జరిగింది. సో వారు చెప్తూ ఖచ్చితంగా దీని మీద ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చెప్పిన మేరకు, అదేవిధంగా విజయవాడ నగరంలో నేషనల్ హైవే పోతున్న సందర్భంలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. టౌన్లో మామూలుగా యాక్సిడెంట్స్, టౌన్ సిటీస్లో మామూలుగా యాక్సిడెంట్స్ జరగవు, కానీ విజయవాడలో ఈ డెత్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే హైవే అనేది మధ్యలో పోతుంది కాబట్టి. సో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. గీత కులాల వారికి 10% మద్యం షాపులు కేటాయిస్తూ వారంలో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్దేశించారు. మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను 10.5 నుంచి 14% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపుల్లో గీత కులాలకు 10% షాపులు కేటాయించాలని, ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులు ఉండగా ఇందులో 10% అంటే 340 షాపులు గీత కులాలకు ఇవ్వనున్నారు. గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, గామల్ల, కలాలి, శ్రీ సాయిన, సిగిడి, గౌండ్ల, యాత, సోంది వంటి కులాలకు 10% రిజర్వేషన్ కింద షాపులు కేటాయిస్తారు. షాపులను అక్కడ ఉన్న ఆయా కులాల సంఖ్య ఆధారంగా వారికి కేటాయిస్తారు. ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసమైనా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఒకటే షాపు కేటాయిస్తారు. ఈ షాపుల కాల పరిమితి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఆ వివరాలను సీఎం ముందు ఉంచారు. అన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి నోటిఫికేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను కూడా పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5% మార్జిన్ ఇస్తున్నారు. దీనివల్ల తాము నష్టపోతున్నామని, మార్జిన్ పెంచాలని యజమానులు కోరుతున్నారు. ఈ విషయంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వం మార్జిన్ను తెలంగాణలో ఇచ్చినట్లు ఇక్కడ కూడా 14% ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు 99 రూపాయలకి మద్యం అందుబాటులోకి తేవడం, 21% అమ్మకాలు వీటిపైన సాగుతున్నాయని, దీనివల్ల అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని అధికారులు వివరించారు. రాష్ట్రంలో 72% అమ్మకాలు జరిగే 20 మద్యం బ్రాండ్ల రేట్లను తెలంగాణతో పోల్చినప్పుడు ఒక్క బ్రాండ్ తప్ప 19 బ్రాండ్ల మద్యం ఏపీలోనే తక్కువ రేటు ఉందని అధికారులు వివరించారు. ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు పెరుగుతాయని, అయితే తక్కువ రేట్లకే మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆశించిన స్థాయి ఆదాయం లభించడం లేదని అధికారులు తెలియజేశారు. అయినా సరే తక్కువ రేటుకే మద్యం అన్ని చోట్ల అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్రంలో బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం సూచించారు. మద్యం తయారీ, సరఫరా, సేల్స్ ను టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించి నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
హోలోగ్రామ్ ద్వారా ఎక్కడ తయారైన మద్యాన్ని ఎక్కడ అమ్ముతున్నారు అనేది కూడా తెలుసుకోవాలని, స్టాక్ వివరాలను తెలుసుకుని తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా పర్వాలేదని, ప్రజలకు మంచి జరగాలని ఈ మద్యం విధానం తీసుకొచ్చామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల మద్యం, నకిలీ మద్యం రాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం ఆదేశించారు. ఈ 6 నెలల్లో బెల్ట్ షాపుల మీద 8,842 కేసులు బుక్ చేశామని, 26,000 లీటర్లు సీజ్ చేశామని అధికారులు చెప్పగా, బెల్ట్ షాపుల విషయంలో ఉపేక్షించవద్దని, వారికి మద్యం అమ్మిన షాపులపైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మద్యం అక్రమ తయారీని అరికట్టేందుకు, బెల్ట్ షాపుల నియంత్రణకు, మద్యం వల్ల కలిగే అనార్థాలను వివరించేందుకు నవోదయం 2.0 పేరుతో జనవరి నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి చర్యల ద్వారా వారి జీవితాల్లో మార్పులు తెచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమీక్షకు మంత్రి కొల్లు రవీంద్ర, ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నూతన ఈవోగా రామచంద్ర మోహన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఏడీసీ రామచంద్ర మోహన్ కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దుర్గమ్మను దర్శించుకున్న రామచంద్ర మోహన్ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నూతన ఈవోకు పండితులు వేద ఆశీర్వచనాలు పలికారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్ర మోహన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈవో కెఎస్ రామారావు పదవీ కాలం డిసెంబర్ 31 మంగళవారంతో ముగియడంతో ఆయన స్థానంలో రామచంద్ర మోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. తొలుత ఇంద్రకీలాద్రికి చేరుకున్న రామచంద్ర మోహన్ కు కెఎస్ రామారావు, ఇతర అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. అంతరాలయంలో దుర్గమ్మను దర్శించుకున్న రామచంద్ర మోహన్ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చక స్వాముల వేద మంత్రోచ్చరణల మధ్య ఈవో ఛాంబర్లో రామారావు నుంచి రామచంద్ర మోహన్ బాధ్యతలు చేపట్టారు. న్యూ ఇయర్ వేడుకలు విజయవాడలో హోరెత్తాయి. ఆటపాటల నడుమ కేరింతలు కొడుతూ నవ్వుల హరివిలతో జనం ఎంజాయ్ చేశారు. ఇయర్ ఎండింగ్ ఈవెంట్లలో సంబరాలు అంబరాన్నంటాయి. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే క్షణాలను ఆనందంగా గడిపేందుకు నగర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. విజయవాడ క్లబ్, టీచర్స్ కాలనీలోని ఫన్ టైమ్స్ క్లబ్ తో పాటు నగరంలోని పేరుగాంచిన హోటల్స్ లో వేడుకలు వైభవంగా నిర్వహించారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని రాధామాధవ్ టవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఫుల్ జోష్తో నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు కుటుంబ సమేతంగా పిల్లపాపలతో కార్యక్రమాలను వీక్షిస్తూ ఓవైపు పసందైన విందు ఆరగిస్తూ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. డీజే సౌండ్స్తో మార్మోగాయి. కొత్త సినిమా పాటలకు డాన్సులు చేసి హౌరా అనిపించారు. మధ్యలో కామెడీలు, ఫనీ గేమ్స్ పెట్టి బహుమతులు అందజేశారు. కరతాళ ధ్వనులతో కళాకారులను ప్రేక్షకులు ఎంకరేజ్ చేశారు. అందరూ ఆరోగ్య ఈశ్వరాలతో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ యొక్క రాధామాధవ్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క విజయవాడలోనే ఒక ఐకానిక్ బిల్డింగ్ అండి. ఇక్కడ ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, తర్వాత వేరే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఈ బిల్డింగ్లో అందరూ కలిసిమెలిసిగా ఉన్నారు. సో ఇటువంటి పండుగలు కూడా మీరు చూస్తే గత 4 ఏళ్ల నుంచి కూడా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. రోజుకి ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే, ఈ రోజు కూడా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇన్ హౌస్ మా వాళ్ళే చేశారు. నగరంలో న్యూ ఇయర్ సంబరాలు ఆకాశాన్ని అంటుకున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా కొత్త ఏడాది ఆరంభాన్ని ఆస్వాదించారు. నగర వ్యాప్తంగా పలు చోట్ల జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్స్ హోరెత్తించాయి. పటమట టీచర్స్ కాలనీలోని ఫన్ టైమ్స్ క్లబ్లో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2024కు వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే క్షణాలను నగరవాసులు ఆనందంగా గడిపారు. న్యూ ఇయర్ను పురస్కరించుకుని నగరంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఫన్ టైమ్స్ క్లబ్లో న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. క్లబ్ సభ్యులతో పాటు స్థానికులు కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొని ఫుల్ ఎంజాయ్ చేశారు. డీజే సాంగులకు యువత హోరెత్తించే డాన్సులు చేసి అదరగొట్టారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 కష్టాలను తీరిపోయి 2025 నుంచి అందరికీ విజయాలు కలగాలి, అందరూ మంచి స్థాయిలో ఉండాలి, అద్భుతంగా లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు రాబోయే సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. లవ్ యూ ఆల్. యాక్చువల్గా మేము ఈరోజు విజయవాడ న్యూ ఇయర్ ఈవెంట్ ఇది ఫన్ టైమ్ క్లబ్లో ఫుల్ మా స్కిట్స్, కామెడీ స్కిట్స్, డ్యాన్సులు అవి ఉన్నాయి. నాతో పాటు చిరాక్ జంటి గారు, చిట్టిబాబు గారు, మన జబర్దస్త్ నాగతేజ గారు అందరం వచ్చాము.
సో మేము అయితే మంచి స్కిట్స్తో ఆటలతో పాటలతో జనాల్ని ఉరుతొలగించి కొత్త సంవత్సరం హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఎంట్రీ అవ్వాలని ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 ఏదైతే రాబోతోందో దానికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడి దయ మీ అందరి మీద ఉండాలి, మా మీద కూడా ఉండాలి. అలాగే సంక్రాంతి, దీపావళి, ఈ 2025లో వచ్చే ప్రతి పండక్కి మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అష్టైశ్వర్యాలు సుఖశాంతులతో ఉండాలి. అలాగే ఈరోజు ఫన్ టైమ్స్ క్లబ్లో జరుగుతున్న ఒక అద్భుతమైన ఈవెంట్కి నేను, చిత్రంశీను, నాగిరెడ్డి, చిట్టిబాబు చాలామంది కళాకారులు వచ్చాం. ప్రస్తుతానికైతే రన్ అవుతోంది షో, చాలా బ్రహ్మాండంగా ఉంది, అదిరిపోయింది. ఎవరైనా రావాలనుకుంటే తొందరగా రండి, మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అలానే మీ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బ్రహ్మాండంగా పండగలాగా జరుపుకుంటున్నారు ఈరోజు. మరి ఎందుకంటే ఇది గడిచిన 5 ఏళ్ల కన్నా ఇప్పుడు చాలా సంతోషకరమైన సంవత్సరం వస్తుంది. ఎందుకంటే 24లో అంతకుముందు 19 నుంచి 24 దాకా చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనేక రకాల అన్ని వర్గాల వాళ్ళు, ఒక వర్గం అని కాదు, ఒక మతం అని కాదు. అందుకోసం అని చెప్పి అన్ని ప్రాంతాల్లో ఇవాళ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఈ నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ప్రజలంతా జరుపుకుంటున్నారో అందరూ ఆనందంగా ఉండాలి. ఇప్పుడు ఈ 25 సంవత్సరంలో బాగా డెవలప్మెంట్ అవ్వాలని. టీడీపీ నాయకులు సుధాబతుల సంతోష్ జన్మదిన వేడుకలు నిన్న భవానీపురం బ్యాంక్ సెంటర్లో ఘనంగా జరిగాయి. సంతోష్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా, డూండి రాకేష్ పాల్గొని సంతోష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా సంతోష్ కుటుంబం సినీ హీరోగా ఉన్నప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానులని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ సహాయ సహకారాలు ఉంటాయని నాగుల్ మీరా స్పష్టం చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా గతంలో చేసిన లోపాలను సరిచేయటం చాలా కష్టమైనటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ప్రజారంజక పాలన సాగలేదు, అప్పుల పాలన చేశాడు. అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి నేపథ్యంలో ఒక సీనియర్ నాయకుడు, ఒక విజనున్న నాయకుడు వాళ్ళ చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అట్లాగే ఈరోజు మరి మా సంతోష్ ఇక్కడ మంచి యువకుడు, చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో తిరిగినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు వెంకట్ ఆ రోజున ఎన్టీ రామారావు గారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎన్టీ రామారావు గారి అభిమానులుగా అభిమాన సంఘాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి బాగా పనిచేసినటువంటి కుటుంబం నుంచి సంతోష్ ఈరోజు వచ్చాడు. వాళ్ళ నారా లోకేష్ గారి పాదయాత్రలో కూడా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ప్రధాన భూమిక పోషించి చాలా కష్టపడ్డటువంటి వ్యక్తి. డివిజన్లో సంతోష్ కుమార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేయటం, తెలుగుదేశం పార్టీకి కష్టకాలం నుంచి నిలబడి ఎంతో పనిచేసి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కూడా నాకేమీ సంబంధం లేదనే విధంగా కాకుండా తన పుట్టినరోజుని ఎక్కడా కూడా ఆర్భాటాలకు పోకుండా పేద ప్రజలకు అండగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. ఎంపీ గారు కేసినేని చిన్ని గారు కూడా వారి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో సంతోష్ కుమార్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం నుంచి తనకు కావాల్సిన సహాయ సహకారం కానీ, నియోజకవర్గం నుంచి తనకు కావాల్సిన సహాయ సహకారం కానీ అన్నీ కూడా మేము దగ్గర ఉంది అందజేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. విజయవాడ ప్రజలకు వైసీపీ సీనియర్ నేత డి ఛానల్ అధినేత కడియాల బుచ్చిబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ భారతీనగర్లోని డి ఛానల్ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కేబుల్ ఆపరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజానికానికి, అలాగే విజయవాడ సిటీ ప్రజానికానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం అందరూ కూడా ఆరోగ్యశ్వర్యాలతో అష్టాశ్వర్యాలతో తలదొగాలని చెప్పని, రాబోయే కాలం మందే అని దృష్టిలో అందరం కూడా ఉండాలని, అందరికీ మంచి జరగాలని చెప్పని, ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్వర్యాలతో ఉండాలని చెప్పని, ప్రజలకి రాబోయే కాలంలో మరింత మేలు చేసే పార్టీలు రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని విజయవాడ శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న భలే పండుగలు భలే బహుమతులు ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా 40 కార్యక్రమంలో భాగంగా మొదటి విడత ఎలక్ట్రికల్ స్కూటర్లను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విజేతలకు అందజేశారు. శుభమస్తు కస్టమర్లకు ప్రతి ఏడాది లక్కీ డ్రా నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా డ్రా తీశారు. విజేతలకు ఎమ్మెల్యే ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలు బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవికుమార్ని అభినందించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు శుభమస్తు షాపింగ్ మాల్స్ విస్తరించి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ అధినేత బయ్యా శ్రీనివాసులు మాట్లాడుతూ కేవలం ₹1000 కొనుగోలుకు గిఫ్ట్ కూపన్ పొందవచ్చునని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా శుభమస్తు వస్త్ర షోరూంలో అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏ మంచి కార్యక్రమమైనా ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రత్యేకంగా క్రిస్మస్ అలాగే సంక్రాంతి, న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం డ్రా తీస్తున్నట్టుగానే ఇవాళ డ్రా తీసి దాదాపు 6గురికి స్కూటీ బైక్లు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ బైక్లు ఇవ్వటం, 2 డిజైర్ కార్లు, ఇలాగే ఇక్కడే కాకుండా ఒంగోలు, నెల్లూరు, కడపలో ఈ ప్రాంతంలో కూడా వీళ్ళకి షోరూమ్స్ ఉన్నాయి. మంచి వ్యాపారం, మంచి నాణ్యత కలిగే వస్తువులు అందించే వాళ్ళకి విజయవాడ కస్టమర్లు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ శుభమస్తు షాపింగ్ మాలు రాబోయే రోజుల్లో కూడా దినదిన ప్రవర్తమానం చెందుతూ మరింత ఎదగాలి. మా విజయవాడ నగర వాసులందరికీ కూడా మన్ననలు పొందాలని హృదయపూర్వకంగా యాజమాన్యాన్ని అభినందిస్తూ వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకొచ్చువ సందర్భంగా గిఫ్ట్ వితరణ జరిగింది. ఆ గిఫ్ట్ వితరణ కోసం స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు బొండా ఉమా గారు విచ్చేసి విజేతలకి తాళాలు అందించడం, కీస్ అందించడం కూడా జరిగింది. ఆ విధంగా వారు ఎన్నో పనుల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజేతలకి బహుమతులు అందించినందుకు శుభమస్తు షాపింగ్ మాల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే సంక్రాంతికి ప్రత్యేక కౌంటర్లో, ప్రతి ఫ్లోర్లో ప్రత్యేక కౌంటర్లో 1+1, 1+2, 1+3 ఆఫర్లు, అదేవిధంగా జెంట్స్ రెడీమేడ్లో కంపెనీల యొక్క డైరెక్ట్ ఆఫర్సు, ₹99 నుంచే హ్యాపీ షాపింగ్ చేసుకునేటువంటి అన్ని రకాల వసతులతో శుభమస్తు షాపింగ్ మాల్ ఆహ్వానిస్తుంది. రాబోయే పండుగలకి ఈ పెట్టిన స్పెషల్ ఆఫర్లతో కొనుగోలు చేయడమే కాకుండా గిఫ్ట్లను కూడా పొందే అవకాశాన్ని పొందవలసిందిగా మరొకసారి విజయవాడ వస్త్రాభిమానులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మా ఈ అభివృద్ధిలో తోడ్పడినటువంటి ఖాతాదారులకు, మా సిబ్బందికి, మా మిత్రులకు, బంధువులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 6 సంవత్సరాలు మనం శుభమస్తు షాపింగ్ మాల్లో ఆదరించిన కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే ఆదరణ, ఇదే అభిమానం మా షాపింగ్ మాల్ మీద ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా క్రిస్మస్కి, సంక్రాంతికి ఒక 20-40 బైకులు, 2 కార్లు పెట్టడం జరిగింది. లక్కీ డ్రాలో గెలిపోయిన కస్టమర్లకి ఈరోజు ఇచ్చేసిన మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారి చేత కీస్ అందజేయడం జరిగిందండి. ఒక 7గురికి లక్కీ డ్రాలో గెలిపిన వాళ్ళకి ఇదే విధంగా ప్రతి ఒక్క కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. సంక్రాంతికి ఇంకా క్వాలిటీతో కూడిన ఐటమ్స్తో పాటు మరిన్ని ఆఫర్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లందరూ వినియోగించుకోవాలి. సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరోసారి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.